తిన్నెలపై ముంచుకొస్తున్న మరో ముప్పు. సౌదీ అరేబియాలో అరుదైన హిమపాతం. అందమైన దృశ్యాల వెనుక పెనుముప్పు పొంచి ఉందా? రుతుపవనాల శైలి దెబ్బతింటోందా? వాతావరణంలో భారీ మార్పులకు కారణమేంటి? ప్రపంచానికి పర్యావరణ హెచ్చరిక. ఎండలు మండిపోయే ఎడారి దేశం సౌదీ అరేబియాలో మంచు కురవడం చూసి సామాన్యులు ఆశ్చర్యపోతుంటే పర్యావరణ శాస్త్రవేత్తలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని అల్ జఫ్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ హిమపాతం కేవలం ఒక ప్రకృతి వింత మాత్రమే కాదు, అది మానవాళికి పొంచి ఉన్న అతి పెద్ద ముప్పుకు సంకేతమని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇసుక తిన్నెలపై మంచు దుప్పటి పరుచుకోవడం చూడటానికి కనువిందుగా ఉన్నప్పటికీ దీని వెనుక భూతాపం, వాతావరణ సమతుల్యత దెబ్బతినడం అనే చేదు నిజాలు దాగి ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఈ శీతాకాలంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని అల్ జఫ్ ప్రాంతంలో ఎన్నడూ చూడని వింత వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న అల్ సుఫుద్ ఎడారిలో బంగారు వర్ణపు ఇసుక రేణువులపై స్వచ్ఛమైన తెల్లటి మంచు కురవడం ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మిగిలిపోయింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ మంచు కురవడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయి -4 డిగ్రీలకు చేరుకోవడం జనం చలికి గజగజలాడుతున్నారు. ఎడారిలో ఉండే ఒంటెలు మంచులో నడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొండలు, గుట్టలు, లోయలన్నీ మంచుతో నిండిపోయి కశ్మీర్, యూరప్ దేశాలను తలపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మంచు ఎడారికి సంబంధించిన పిక్స్, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నా ప్రపంచాన్ని మాత్రం భయపెడుతున్నాయి. భారత్ సహా ప్రపంచమంతటా వాతావరణ వ్యవస్థలో వస్తున్న భారీ మార్పులకు ఇదొక హెచ్చరిక అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి ఓమన్ వరకు విస్తరించిన అల్పపీడన వ్యవస్థ కారణంగానే ఈ వాతావరణ మార్పులు సంభవించినట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం మంచు కురవడమే కాదు, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సౌదీ అరేబియా వంటి అత్యంత ఉష్ణమండల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -1 డిగ్రీలకు పడిపోవడం, మంచు కురవడం అనేది వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. శిలాజ ఇంధనాల మితిమీరిన వినియోగం, కాలుష్యం కారణంగా భూమి వేడెక్కడం వల్ల వాతావరణ వ్యవస్థలు గతి తప్పుతున్నాయి. దీని ఫలితంగానే ఎక్కడైతే కరువు కాటకాలు ఉంటాయో అక్కడ వరదలు రావటం, ఎండలు మండే చోట మంచు కురవడం వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సౌదీలో జరిగిన ఈ ఘటనను శాస్త్రవేత్తలు వాతావరణ వైపరీత్యంగా అభివర్ణిస్తున్నారు. వాతావరణ మార్పు అంటే కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే అని చాలా మంది భావిస్తారు. కానీ అసలు విషయం అది కాదని నిపుణులు చెప్తున్నారు. భూగోళం వేడెక్కుతున్న కొద్దీ వాతావరణంలో తేమ పెరిగి దశాబ్దాలుగా ఉన్న రుతుపవనాల శైలిని దెబ్బతీస్తోంది. దీనివల్లే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఎండలు, అకస్మాత్తుగా కురిసే అతి భారీ వర్షాలు, సౌదీ వంటి చోట్ల విచిత్రంగా కురిసే మంచు వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామం ప్రపంచ దేశాలకు ఒక ప్రమాద హెచ్చరిక లాంటిదని ఐక్యరాజ్య సమితి, పర్యావరణ విభాగం, ఇతర అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ప్రకృతి తన సహజ సిద్ధమైన ధర్మాన్ని కోల్పోతోందని, ఋతుపవనాలు గతి తప్పుతున్నాయని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. ఇటువంటి విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది భారతదేశంలో కూడా ఇలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించాయి. ఉత్తర మధ్య భారత్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ డిమాండ్ అన్ని ఋతుపవనాల ఆధారంగానే సాగుతాయి. అయితే ఈ ఋతుక్రమం తలకిందులు కావడం వల్ల పంట నష్టాలు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు సౌదీ ఎడారిలో కనిపిస్తున్న ఈ మంచు దుప్పటి ప్రకృతి మనకు పంపుతున్న ఫైనల్ వార్నింగ్ గా భావించాలి. పర్యావరణ పరిరక్షణ
పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి గ్లోబల్ వార్మింగ్ ను నియంత్రించకపోతే రానున్న కాలంలో ఇటువంటి అసాధారణ ఘటనలు మరిన్ని విపత్తులకు దారితీస్తాయని ఈ ఉదంతం చాటి చెప్తోంది. అందమైన మంచు కొండల వెనుక దాగి ఉన్న ఈ భయానకమైన ముప్పును గుర్తించి అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.